గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 10వ తరగతి జీవశాస్త్రంలో యాన్యువల్ ఎగ్జామ్లో విద్యా ప్రమాణం 4 అంటే అకాడమిక్ స్టాండర్డ్ 4 ప్రాజెక్ట్స్ నుంచి మనకు 4 మార్క్స్ వస్తుంది. ఆ 4 మార్క్స్ని మనం ఈజీగా సంపాదించుకోవడం, ఈజీగా తెచ్చుకోవడం ఎలా అనేది నేను చెప్తాను. మన 10వ తరగతి జీవశాస్త్రంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టేబుల్స్, ఆ టేబుల్స్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది మనం ఈరోజు నేర్చుకుందాం. సరేనా? చూడండి, ఇక్కడ మనకు బ్లూ ప్రింట్, ఇది 10వ తరగతి జీవశాస్త్రం పేపర్ తయారయ్యే బ్లూ ప్రింట్. మొత్తం 7 ప్రమాణాలు, ఒక్కో ప్రమాణంలో ఎన్ని మార్కుల క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఈ రెడ్ గీత పెట్టడం చూడండి. 4 మార్కుల ప్రశ్న ఒకటి సెక్షన్ 2లో వస్తుంది అన్నట్టు, ఒకటి ప్రాజెక్టుల నుంచి వస్తుంది అన్నట్టు, టేబుల్స్ నుంచి వస్తుంది. మరి ఇప్పుడు అది మనం చూద్దాం. చూడండి, నేను 10వ తరగతి జీవశాస్త్రంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి చేసినటువంటి వీడియోలు ఇవి. ఇది టోటల్ 10 లెసన్ల మీద 90 ప్రశ్నలని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తయారు చేసి విద్యార్థుల చేత చేయించడం జరిగింది అన్నట్టు. ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మీరు బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇది యూట్యూబ్లో సెల్కంటి అకాడమీలో చూసుకోవచ్చు. చూసుకున్నట్లయితే మీకు పార్ట్ బిలో వచ్చే క్వశ్చన్స్ చక్కగా నేర్చుకోవచ్చు. తర్వాత ఇది చూడండి, 10వ తరగతి పాఠం, మొదటి పాఠం ఏంటిది? పోషణ. ఈ పోషణ 3 వీడియోలు చేయడం జరిగింది. పోషణ వీడియో 1, 2, 3. ఈ 3 వీడియోలలో ఫస్ట్ లెసన్ మొత్తం కవర్ అవుతుంది అన్నట్టు. మీరు ఈ వీడియోలు చూసినట్లయితే మీకు యాన్యువల్ ఎగ్జామ్లో మినిమం 5-6 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. తర్వాత ఇది ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్షీట్స్, వీటిలో కూడా మోడల్ క్వశ్చన్స్ ఆన్సర్స్తోని ఒక వీడియో చేయడం జరిగింది. అన్ని లెసన్స్ వైజ్గా 6 లెసన్స్ చేయడం జరిగింది అన్నట్టు, 6 పాఠాలు చేయడం జరిగింది. తర్వాత ఇది చూడండి, పిట్యూటరీ హార్మోన్ ఉత్పత్తి చేసే హార్మోన్లు, సుమారు 7 హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అన్నట్టు. వాటిని గుర్తుపెట్టుకోవడం పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ వీడియో చూసినట్లయితే మీరు తేలికగా ఆ పిట్యూటరీ హార్మోన్లని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇది చూడండి, అసలు చదవండి అని అందరు చెప్తుంటారు, కానీ ఎలా చదవాలనో చెప్పరు, మంచిగా మార్కులు తెచ్చుకోవాలనో చెప్పరు. అది ఏ విధంగా చేయాలనేది సక్సెస్ మంత్ర, మీ నిత్య జీవితంలో పైకి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా ప్రయత్నించాలనేది సక్సెస్ మంత్ర వీడియోలో చెప్పడం జరిగింది. దాంట్లో మీ ప్లాను, తర్వాత మీ గోల్ ఎలా సెటప్ చేసుకోవాలి, తర్వాత 10వ తరగతిలో 10 GPA మార్కులు సాధించాలంటే ఏం చేయాలి, తర్వాత టైం టేబుల్ని ఎలా చేసుకోవాలనేది ఆ సక్సెస్ మంత్ర వీడియోలో చేయడం జరిగింది. చూసి చక్కగా ఉపయోగించుకోండి. తర్వాత కిరంజని సమయక్రియ, రసాయనిక సమీకరణ రాయడం విద్యార్థులు బాగా ఇబ్బంది పడుతుంటారు. అది ఏ విధంగా సులభంగా రాయవచ్చు ఒక టెక్నిక్ చెప్పడం జరిగింది ఆ వీడియోలో. ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం జరిగింది, తెలుగు మీడియంలో చెప్పడం జరిగింది. ఈ వీడియో చూసి మీరు చక్కగా నేర్చుకోండి. సరే, ఇప్పుడు మొదటి టేబుల్ చూద్దాం. ఈ టేబుల్ ఏంటి, ఎక్కడ వస్తుంది ఈ టేబుల్? ఏ పాఠంలో వస్తుంది? మొదటి పాఠంలో. ఏ టేబుల్ ఇది? ఎంజైమ్లకు సంబంధించిన టేబుల్. పోషణలో ఎంజైమ్లకు సంబంధించిన టేబుల్. ఈ టేబుల్ మీద అడిగే ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ప్రశ్న ఏముంది? లైఫేజ్ చర్య ద్వారా ఏర్పడే ఉత్పన్నాలు ఏమిటి? చూడండి, లైఫేజ్ ఎక్కడ ఉంది? ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? క్లోమ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. దేని మీద పనిచేస్తుంది ఈ లైఫేజ్? ఆంత్రముల మీదనా పనిచేసేది? లైఫేజ్ ఎంజైమ్ కొవ్వుల మీద పనిచేసి కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా మారుస్తుంది. మీకు ఈ టేబుల్ మీద కూడా ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియోని మీరు ఇట్లా చూస్తూ పాజ్ పెట్టుకోండి. ఇట్లా
పాస్ పెట్టుకుంటే మీకు ఆన్సర్ ఫస్ట్ ఆలోచించండి మీరు. లైఫేజ్ చర్య ద్వారా ఏర్పడే ఉత్పన్నాలు ఏమిటి? పట్టిక చూడండి, ఆలోచించండి. ఆలోచించినాక మీరు ఆలోచించిన జవాబు, అనుకున్న జవాబు అదేనా కాదా అనేది కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు లైఫేజ్ చర్య ద్వారా ఏర్పడే ఉత్పన్నాలు మనం చెప్పుకున్నాం కదా, కొవ్వు, ఆమ్లాలు మరియు గ్లిసరాల్. దేని మీద పనిచేస్తుంది? క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే లైఫేజ్ ఎంజైమ్ కొవ్వుల మీద పనిచేసి వాటిని సరళ పదార్థాలైన కొవ్వు, ఆమ్లాలు మరియు గ్లిసరాల్గా మారుస్తుంది. రెండో క్వశ్చన్ చూడండి, ఎవరైనా వచ్చి చెప్పగలుగుతారా? చదువు, రెండో ప్రశ్న చదువు. ఆంతరరసములో ఉన్న ఎంజైమ్లు ఏవి? చెప్పు. ఆంతరరసం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఏడ ఉంది చూడు ఆంతరరసం. టేబుల్లో ఆంతరరసం ఏడ ఉంది? ఈ పెన్ను పెట్టి చూపించు. టేబుల్లో ఆంతరరసం ఏడ ఉంది? ఆంతరరసం అన్న పదం ఎక్కడెక్కడ ఉంది? ఆడ ఉంది, కింద ఉంది. ప్రశ్న ఏంది? ఆంతరరసంలో ఉన్న ఎంజైమ్లు ఏవి? ఎంజైమ్లు చదువు అయి. పెప్టిడేస్, సుక్రేజ్. ఓకేనా? ఇప్పుడు నువ్వు అన్నది ఆన్సర్ రైటా తప్ప చూద్దామా? పెప్టిడేజెస్, సుక్రేజ్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చదువు. ఎంజైమ్లు లేని జీర్ణరసం ఏది? చూడు, ఎంజైమ్ లేని జీర్ణరసం ఏది? పైత్యరసం. అవునా కదా? చూద్దామా? రైట్. నెక్స్ట్ ప్రశ్న. ఆంతరరసాన్ని శ్రమించు అవయం ఏది? చెప్పు. చిన్న ప్రేగు. రైట్. ఓకేనా? నెక్స్ట్. పిండి పదార్థాల జీర్ణక్రియలలో అంత్య ఉత్పన్నాలు ఏవి? చెప్పు. చదువుదండి. మాల్టోజ్. చూడు, కార్బోహైడ్రేట్స్ మాల్టోజ్, సూక్రోజ్ చక్కెరలోని అంత్య ఉత్పన్నం గ్లూకోజ్. నెక్స్ట్ ప్రశ్న చదువు. ప్రోటీన్ల జీర్ణక్రియలో తోడ్పడే ఎంజైమ్లు ఏవి? చెప్పు. ప్రోటీన్ల జీర్ణక్రియలో తోడ్పడే ఎంజైమ్లు. ప్రోటీన్స్ ఏడున్నా చూసుకో, దానికి ఎదురుగా ఎంజైమ్లు ఏడున్నా చూడండి. దాని ఎదురుగా ఎంజైమ్ యాడ్ వస్తుంది. వస్తుందా? ఏం కాదు, నువ్వే టెన్షన్ పడవకు. ఎదురుగా యాడ్ ఉంది ఎంజైమ్. ట్రిప్సిన్. ఇంకా యాడ్ ఉంది చూడు, ప్రోటీన్స్. ఆడొక్కడ ట్రిప్సిన్ ఎంజైమ్ ఒకటి, ఇంకా యాడ్ ఉంది ప్రోటీన్ చూడు. దాని ఎదురుగా ఎంజైమ్ పెప్సిన్. ఇప్పుడు చెప్పు ఆన్సర్ జవాబు. ప్రోటీన్ల జీర్ణక్రియలో తోడ్పడే ఎంజైమ్లు ఏవి? పెప్సిన్, ట్రిప్సిన్. రైట్. అట్లా ఓకేనా? చూడు వచ్చేసింది. ఇంకొకటి మిగిలిపోయింది. పెప్టైడ్స్ కూడా ప్రోటీనే, దాని ఎంజైమ్ ఏది? పెప్టిడేస్. నెక్స్ట్ ప్రశ్న. క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు ఏవి? అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్. ఓకేనా? చూసుకో ఆన్సర్ వచ్చేసిందా? నెక్స్ట్ ప్రశ్న. జఠర రసంలో ఉండే ఎంజైమ్లు ఏవి? జఠర రసం అని ఆడ రాసిందో చూడు. జఠర రసం పెప్సిన్. ఇప్పుడు అర్థమైందా ఎట్లా చూడాలో? చూడు వచ్చేసింది, కరెక్ట్ చెప్పినావు. నెక్స్ట్. పైత్యరసం విధి ఏమిటి? కొవ్వుల ఎమ్మెల్సీకరణ. చదువు. కొవ్వులు ఎమ్మెల్సీకరణ కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా మార్చుట. అది ఆన్సర్. పిండి పదార్థాల జీర్ణక్రియలో పాల్గొనే మొదటి ఎంజైమ్ ఏది? మొదటి ఎంజైమ్ పిండి పదార్థాలు అని చెప్పాను ఇందాకనే. ఏమని చెప్పాను? కార్బోహైడ్రేట్స్ అని చెప్పాను. మొదటి ఎంజైమ్ థయాలిన్, లాలాజల అమైలేజ్. వెరీ గుడ్. అర్థమైందిగా? ఈ వీడియో చూసేటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఆ వీడియో పాజ్ పెట్టుకొని క్వశ్చన్ చదవండి, జవాబు గుర్తించండి. బుక్ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఫోన్లో సరిగ్గా కనపడతలేదు, బుక్ ఆ టేబుల్ దగ్గర పెట్టుకొని ఆ ఫోన్లో ఉన్న క్వశ్చన్స్కి జవాబు గుర్తించండి పెన్సిల్తో. గుర్తించినాక చూసుకోండి, సార్ చూసుకోండి.
సరేనా? ఓకే సార్.